ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిర్వహణ ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాబ్జీ ఫణీంద్రలు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల విద్యార్థులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్బవరం తహసీల్దార్ ఐ వెంకటకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారిరువురు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం వద్ద డంపింగ్ ఏర్పాటు చేశారని జిల్లా పంచాయతీరాజ్ అధికారులు ఆదేశించినప్పటికీ డంపింగ్ యార్డ్ మరో చోటకి తరలించకుండా చెత్తా చెదారం కాలుస్తుంటే వెదజల్లే కాలుష్యంతో సబ్బవరం పరిసర ప్రాంతాల ప్రజలు, విద్యార్థులు అనేక రుగ్మతలకు గురవుతున్నారని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న సంక్షేమ పాఠశాలలో హాస్టల్లో కూడా గత 6 నెలలుగా నిధులు మంజూరు చేయక విద్యార్థులు ఎన్నో అవస్థలకు గురవుతున్నారని వారు గుర్తు చేశారు. సబ్బవరం మండల కేంద్రంగా మహిళా కళాశాల వసతులు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కనీస మూలక సదుపాయాలు కల్పించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణ అమలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తక్షణ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల తక్షణ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వ పడిపోవచ్చు చూడు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల తక్షణ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు సంక్షేమ వసతుల్లో ఉన్నటువంటి మెస్ ఛార్జీల గురించి ఈరోజు ప్రభుత్వం ఏం పట్టుకొచ్చి చూడడం లేదు. ఈరోజు 6 నుంచి 7 నెలల వరకు కూడా సంక్షేమ వసతుల ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతుల్లో మెను బిల్ అనేది పెండింగ్లో ఉంది. దీనివల్ల వార్డులు వేదవులతోనే విద్యార్థులతోటి చర్చించాల్సిన వార్డులు కూడా ఈరోజు అప్పుల వాళ్ళతో బాధపడే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఈరోజు సబ్బవరం మండల వ్యాప్తంగా కూడా విద్యకు ఎటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు మన సబ్బవరంలో ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఏఐఎస్ఎఫ్గా, ఈరోజు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ సమస్యలు కానీ, జూనియర్ డిగ్రీ కళాశాల సమస్యలు కానీ తక్షణ పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యత నిర్వహిస్తున్నాం. ఈరోజు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పి ఈరోజు సబ్బవరం మండల హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని అనంతరం ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఈ మధ్యాహ్న భోజన పథకం తీసేసిందో దాన్ని పునర్నిర్మించాలని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏదైతుందో సబ్బవరంలో అక్కడ చాలా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కాలేజీకి వెళ్ళడానికి కూడా సరైన రోడ్డు లేదు. ఆ వెళ్తున్న రోడ్లో కూడా చెత్త వేసి డంపింగ్ యార్డ్ లాగా తయారు చేయడం వల్ల అక్కడ విద్యార్థులు కాలేజీకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ఈరోజు ఆ కళాశాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా సబ్బవరం మండల హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. కానీ విద్యార్థులు దూర ప్రాంత విద్యార్థులకు వచ్చే వాళ్ళకి ఇక్కడ వసతి గృహాలు అనేవి గవర్నమెంట్ సంబంధించిన వసతి గృహాలు అనేవి ఉండాలి. కానీ ఇక్కడ ఒక ఎస్టీ బాయ్స్ హాస్టల్ తప్ప ఇంకే హాస్టల్ కూడా లేదు. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి హాస్టల్ ఉంది. కాబట్టి దాన్ని షిఫ్ట్ చేసి కొత్త బిల్డింగ్ దాన్ని షిఫ్ట్ చేసి అదేవిధంగా ఇక్కడ సబ్బవరం మండల హెడ్ క్వార్టర్లో ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా బీసీ బాలుర వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యార్థులు ఏదైతే ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన చదువుకోవడానికి మెరుగైన వసతి కల్పించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ మండల